పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరించడం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు బంధుతో పాటు ఆడబిడ్డలకు ఇస్తానన్న డబ్బులు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి మళ్లీ 100 సీట్లు ఎలా గెలుస్తారంటూ తనదైన శైలిలో సెటైర్లు విసిరారు కేటీఆర్. ఈయనను చూస్తే వీళ్ళు ఎట్లా అనిపిస్తుందంటే, ఇక నాకు ఎట్లా అనిపిస్తుంది కానీ ఊళ్ళల్లో ఎవరి ముంగట నన్ను గొట్టం పెడితే చాలు, ఒక తిట్లు కాదు, తెలుగు భాషల గిన్ని తిట్లుంటాయని కూడా తెలియదు, గన్ని తిట్లు తిడుతుండ్రు. నిజంగా చెప్తున్నా, ఇంకొకడు ఎవడన్నా రేషమునోడైతే ఈ పాటికి ఒక బకెట్లో నీళ్ళు తోడుకొని ఆయన దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది. సిగ్గు, ఇజ్జతు, మానం ఏం లేవు. అరే నోరా మోరే. అది ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండే ఆయన, మీ ఉరుకుర్రి 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను చెప్తానే ఉన్నా, వస్తూనే ఉన్నా, 9వ తారీఖు సంతకం అన్నాడు. మళ్ళీ ఇప్పటి వరకు 50,000 కోట్ల రుణమాఫీ అని ఇప్పటిదాకా రైతుల ఖాతాల్లో 12-13 వేల కోట్లు కూడా దాటలు వేసింది. కానీ అయిపోయిందని చెప్పి ఇలా ఉదరగొట్టే ఉపన్యాసాలు. రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా, నేను నన్ను ఓటేయండి గుద్దుండ్రి అన్నాడు. కేసీఆర్ 2 పంటలకు ఇస్తుండు, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. వేసిండా రైతు బంధు? వస్తుందా? ఇలా సిగ్గు లేకుండా 2 సార్లు ఎగ్గొట్టి, మొన్న అది కూడా మళ్ళీ అరకొరగానే వేసి 15,000 అని చెప్పి 12,000 ఇచ్చి, దానికోసం అట సంబరాలు చేసుకోండి, ఇక మొత్తం దేశమంతా ఉరికి సంబరాలు చేసుకోండి అని చెప్పి రైతు వేదికల కాడ సంబరాలు చేసుకోమని చెప్తా ఉన్నాడు. దాంతోపాటు ఎన్ని మాటలు, అత్తకు 4,000 ఇస్తా, అత్తకు 4,000, కోడలకు 2,500 వచ్చినాయి. అత్తకు 4,000, కోడలకు 2,500. ఇక సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఈసారి 100 గెలుస్తాడట, 100. అందుకే నేను చెప్పిన 100 నీ బొందనా అని చెప్పిన నేను. నిజంగా కూడా ఇప్పుడు మరి ఆయనకు నాకు ఇట్లా మాట్లాడేది ఇష్టం ఉండదు నిజానికి, కానీ ఆయన భాషనే అర్థమవుతుంది. ఎవడన్నా ముఖ్యమంత్రి ప్రపంచంలో, మొత్తం ప్రపంచంలో ఎక్కడన్నా ఏం చేస్తారు, ఆయన కోసుక తింటారా అంటాడు? అంటాడా అసలు? ఎవడన్నా పుత్తున్నాడు? ఎవడన్నా ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే నేను దొంగను చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోతాడేమో అని చెప్పి అపాయింట్మెంట్ ఇస్తలేరని చెప్పినోడు ఎవడు ఉన్నాడు ఇదివరకు? అందుకే నేను అన్నా, ఉత్తగానే అంటలేను, ఉత్తగానే ఆయన తిట్టాలనే నోటి తీటతో అంటలేను.